నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. అంటే మీరు సమాజం కోసం ప్రకాశం, కాకినాడ, ఒక జిల్లా, అన్ని జిల్లాలు మనే, ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు. కానీ సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు, ఏ జిల్లా తక్కువ కాదు, అన్ని సమానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు, అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జేజేఎం పట్టుకొస్తారు. ఏ జిల్లా అక్కడ బాపట్ల, గుంటూరు అర్బన్ అంటున్నారు, అనకాపల్లి, తిరుపతి ఒకటా రెండా, ఈరోజు ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది. సోదరులు, గౌరవ మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయటం, అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు, వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉందని తెలియజేస్తూ మీ అందరికి కూడా, మీ అందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇందాక లోకి బాబురావు గారు మాట్లాడింది నాకు ఎంత కదిలించేస్తున్నాయంటే, మీ కథలు కుందరపు మణికంఠ గారు కావచ్చు, కసింశెట్టి అఖిల్ గారు కావచ్చు, కొమ్ము శిరీష గారు కావచ్చు, షేక్ గండ్లూరు హఫీజం గారు కావచ్చు, ఇట్లా 6,000 మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది. నేను మా నాన్నగారిని చూసేవాడిని. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసర్, ఆయన ఒక కానిస్టేబుల్కి ప్రారంభమై, మా కోరిక ఏంటంటే మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది. ఎప్పుడు ఎస్ఐ అవుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు, ఎప్పుడు సిఐ అవుతారు, ఎప్పుడు ఒక ఏఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా, ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ చదువు కానీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నాకు మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించింది, మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం, మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని నమస్కరించడానికి, మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఎంత ఆనందం అనిపించిందంటే, నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది. మీ అందరిని చూసాను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అంటే నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. అలాగే నేను మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతు ఎత్తుదామంటే, ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే, 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు.